ప్రెస్ అన్న ప్రెస్ 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 సార్ ప్రెస్ సార్ టీవీ 9 ఆగండి సార్ మీకు ఐడి కార్డు చూపెడుతున్నా ఆగండి ఆగండి సార్ అడగాలి. ఓకే సార్ చూపండి ప్రెస్ అట అడగాలి కదా ఒక మాట. మెదక్ జిల్లాలోని మాసాయిపేట గ్రామంలో ఉన్నాం. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి డబ్బులు సుమారుగా 87 లక్షల రూపాయలుగా పట్టుబడ్డ విషయం తెలిసింది. అదేవిధంగా ఇంకా ఒక 2 కోట్ల డబ్బులు పంచుతున్నారనే సమాచారం అందింది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు వచ్చేసి ఆల్రెడీ పంచనామా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని చేగుంట పిఎస్ కు తరలించడం జరిగింది. అయితే సుమారుగా ఇక్కడ ఈ పరిధిలో ఈ చందాయిపేట ఇక్కడ కర్నాల్పల్లి విలేజ్ లో పంచుతున్నారనే సమాచారంతో ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చారు. కొద్దిగా ఇంకా మిగతా డబ్బు గిట్లా పట్టుకునే అవకాశం ఉంది, ఇంకా పట్టుకోలేదు. సుమారుగా 87 లక్షల డబ్బు మాత్రమే పట్టుకున్నారు. ఇంకా పంచుతున్న సమాచారం అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఇంటిమేషన్ వచ్చింది. కనీసం మరి ఎక్కడ ఏంది అనేది ఇట్లా పోలీసులు ఇట్లా మామూలు అప్రమత్తంగా ఉండేసి ఇట్లాంటి నాయకులకు తొత్తులుగా ఉండకుండా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రజలకు ఒక ఓటు విధంగా ఒక డబ్బు మద్యంతో ప్రలోభాలకు గురి చేసేసి ప్రజలను ఆగం చేసే విధంగా ఉంది. అది కాదు, ప్రజాస్వామ్యంలో వెళ్ళేసి ఆ ఓటు హక్కు అడిగే ఉంటది, కానీ ఇట్లా ఈ డబ్బు మద్యంతో ప్రలోభాలకు గురి చేసి ఇంకో విధంగా బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ తనిఖీ చేయగా టీఎస్ 35F4014 అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ నేను చెప్తాను, ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత మాట్లాడి. ఇక్కడ దొరికిన నాయకులు అంటే ఏ పార్టీకి సంబంధించిన నాయకులు దొరికారు? అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లారిటీ. ఎంతమంది నాయకులకు తీసుకున్నారు? ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా కొన్ని వెహికల్స్ పోయినాయని చెప్పేసి మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక వెహికల్ లో దొరికిన డబ్బులా రెండిట్లో? ఒకటే వెహికల్ దొరికింది, ఇంకో 2 వెహికల్ ఏం లేవు. బీజేపీ నాయకులు ఏమి ఆరోపిస్తుంటే 1,10,00,000 రూపాయలు దొరికినాయి, కేవలం కొన్ని మాత్రం డబ్బులు మాత్రమే చూపిస్తున్నట్టున్నారు. దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు, ఇక్కడే ఉన్నాము. పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీద చేసాము. ఓకేనా, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, ఈరోజు మీరు ఓట్లు ప్రజల దగ్గర మన్నన పొందలేక, అభివృద్ధి చేయలేక, ఓట్లను కొనడానికి డబ్బు రూపంలో మీరు వ్యసనాలకు అలవాటు చేస్తూ పాపం ప్రజలను పైసలు ఇస్తే ఓట్లు వేస్తామని ఆశతోటి వాళ్ళు ఉన్నారు. మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా డంపు చేసిన పైసలను రాత్రిపూట గ్రామాలకు చేర్చి ఓటర్లను ప్రలోభపెట్టి పైసలు వంచుతారు. ట్రిపుల్ షూటర్, డబుల్ షూటర్ అని చెప్తూ సిగ్గుండాలి. నీకేమైనా 6 అడుగులు ఉండాలని అనుకుంటున్నావు? 500 రూపాయల కట్టలు పెట్టి ఓటర్లను ప్రలోభ పెడుతున్నావు.
సిగ్గు శరం ఏమైనా ఉంటే న్యాయంగా ఓట్లాడుకొని ప్రజాశక్తంలో గెలవాల గాని కాలుమొక్కి ఎమ్మెల్సీ తెచ్చుకున్న వెంకటరామరెడ్డి గారు గిదేనా నీ రీతి అని అడుగుతున్నాం. పార్లమెంటు పరిధిలో నువ్వు గెలవలేక ఉట్టి సన్యాసి వెదవవు మాజీ ముఖ్యమంత్రి కాలుమొక్కి ఇవాళ నువ్వు పదవి తెచ్చుకుంటున్నావు. అలాంటి నీచమైన బుద్ధి మీరు మానుకోవాలని చెప్తున్నాం. మేము రేపు పొద్దుగాల ఓట్లాడికి ప్రజాక్షేత్రంలో ఓట్లాడి మిమ్మల్ని నిర్వీర్యంగా ఓడగొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఈరోజు వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ మల్లన్న సాగర్ గ్రామ ప్రజల్ని మల్లన్న సాగర్ కింద ముంపు గ్రామాల ప్రజల్ని దోసుకొని 1000 కోట్ల ఎకరాలు కొనుక్కొని ఈరోజు మద్యం సీసాలతో డబ్బుతో 1000 కోట్ల రూపాయలు పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి సిద్దిపేట మెదక్ ప్రజలను పేద ప్రజలను మబ్బపెట్టి డబ్బుతో మబ్బపెట్టాలని చూసి ఈరోజు చేగుంట మండల్ పరిధిలోని సుమారు 2 కోట్ల రూపాయలను దొరకబట్టిన పోలీసులు అక్కడ ఎక్కడ విలేకరులకు కానీ ఎక్కడ కానీ ప్రజలకు కానీ సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడం పనిచేస్తున్నారు. అలాగే మా కార్యకర్త బొప్పాపూరు గ్రామానికి సంబంధించిన కార్యకర్త ఆయనకు అక్కడ ట్రైన్లు అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ వద్దకు పోతే టీఆర్ఎస్ గుండాలు డబ్బులు పంపుతున్నారని మాకే ఫాలోఅప్ చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేసి వల్గర్గా మాట్లాడుతూ ఆయనను పిడుగు గుద్దులు గుద్ది అనారోగ్య పాలు చేసిరు. ఆయన ప్రాణభయం ఉంది, మేము వదిలిపెట్టము. దీనిపైన మేము ఉన్నత అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేస్తాము. పోలీసులు కూడా ఈ బీఆర్ఎస్ గుండాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుంభక్కై వీళ్ళ కనుసంధానంలోనే ఈ డబ్బులు పంపిణీ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కాదు మేము సింగిల్ గా ఓట్లాడుతున్నాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నాడు. కానీ ఇది ఏదైతే ఉన్నదో కలెక్టర్ చుట్టము కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవిలో మంత్రిగా కొనసాగుతుండు. ఆయన కనుసంధానంలోనే ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ లో ఈ డబ్బులు పంచి మామూలు ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తున్నారు. ఈ మామూలు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎవరికి ఓటేయాలో వారికే వేస్తారు. కానీ మా కార్యకర్తల మీద దాడులు జరిగితే మాత్రం ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం.